గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం అయితే ముగిసింది. ఇక సాయంత్రం ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, గుడ్ ఈవినింగ్ మమత. 4 గంటలకైతే ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇది ఉప ఎన్నికగా ఉన్న నేపథ్యము. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపొందిన తర్వాత ఆయన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలకు సంబంధించి ఇవాళతో ప్రచార పర్వం అయితే ముగిసిన నేపథ్యం. ఈ నెల 27వ తేదీన అంటే ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ పర్వం కొనసాగనుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో నల్గొండలో ఆర్ఓ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు పోలింగ్ సంబంధించి కావచ్చు, అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ నల్గొండ జిల్లా కలెక్టర్ నుంచి అన్ని ఆదేశాలు కూడా కొనసాగుతున్న నేపథ్యం. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే మొత్తం 6 జిల్లాలు ఉన్న నేపథ్యం, 12 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మొత్తం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన నియోజకవర్గాన్ని చూసినట్టయితే మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యం. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించిన నేపథ్యాన్ని మనం చూసాము. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎన్నికలు, అదేవిధంగా అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ సంబంధించి చాలా డిఫరెంట్గా ఉన్న నేపథ్యం మనకు చూస్తూ ఉంటాము. ప్రచారంలో కావచ్చు, పోలింగ్ సరళి కావచ్చు, అంతా చాలా విభిన్నంగా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉంటాము. అయితే అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గుర్తులు ఉంటాయి, ఆ గుర్తులకు సంబంధించి అభ్యర్థుల ఫోటోలు ఉంటాయి. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల్లో ఏదైతే గుర్తులు ఉండవు, అభ్యర్థి పేరు, అదేవిధంగా అతని ఫోటో, అదేవిధంగా ఆయనకు కేటాయించినటువంటి సంఖ్య, దీని ఆధారంగానే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారులే కావచ్చు, రాజకీయ పార్టీలన్నీ కూడా అవగాహన కల్పించిన సందర్భాన్ని మనం చూసాము. గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు 2021లో జరిగాయి. ఆ సందర్భంలోనూ డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు, డిగ్రీ చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా చాలా మిస్టేక్స్ చేసిన సందర్భాన్ని చూసాము. మనం పొరపాట్లు చేసిన సందర్భాన్ని చూసాము. ఓటు వేసేటప్పుడు ఏదైతే సంఖ్య ఉంటుందో ఆ సంఖ్య వేయాల్సిన స్థానంలో కొంతమంది పేర్లు రాసిన సందర్భాన్ని చూసాము. ఆ సంఖ్య ఏదైతే రెండు టేబుల్స్ ఉంటాయో రెండింటి మీద రాయడము, ఇవన్నీ చూసిన క్రమంలో ఓటు మురిగిపోయిన సందర్భాలను చూసాము. ఈ క్రమంలోనే అవగాహన అయితే ఈసారి పెద్ద ఎత్తున కల్పించిన సందర్భాన్ని మనం చూసాము, ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి. ఇక ఉమ్మడి ఖమ్మం, వరంగల్, అదేవిధంగా నల్గొండ సంబంధించిన ఓటర్ల జాబితా మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్న నేపథ్యం. పూర్తిగా 600 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. ఇందులో మహిళా ఓటర్లు అంటే 3 జిల్లాలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి మొత్తం సంఖ్య చూసినట్టయితే మహిళా ఓటర్లు 1,74,794 మంది ఉన్న నేపథ్యం. దాంతోపాటు పురుషుల సంఖ్య 2,87,007 మందిగా ఉన్న నేపథ్యం. ఇందులో ట్రాన్స్జెండర్ల సంఖ్య 5 ఉన్న నేపథ్యం. ముఖ్యంగా మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్తిగా 6 జిల్లాలు, 12 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యం. ఇందులో ఓటర్ల సంఖ్య చూసినట్టయితే 167,852 మందిగా ఉంది. ఇందులో పురుషుల సంఖ్య చూసినట్టయితే 104,733 మంది, అదేవిధంగా స్త్రీల సంఖ్య 63,119 మంది ఉన్న నేపథ్యం. ఇతరులు ఒకరు ఉన్నారు. ఈ ఒకరు కూడా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి ఓటర్గా ఉన్న నేపథ్యం. పూర్తి స్థాయిలో ఇది ఓటర్ జాబితాకు సంబంధించిన నేపథ్యం. 222 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్న నేపథ్యం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు చేస్తున్న నేపథ్యం. ఇప్పటికే 144 సెక్షన్ కూడా అమల్లోకి వచ్చిన నేపథ్యం. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు అయితే పోలింగ్ సరళి జరగనుంది. పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారీగా మనం చూసినట్టయితే కూడా ఓటర్ల సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే పెరిగినట్టుగా కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఓటర్లలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఓటర్లే ఎక్కువ మందిగా ఉన్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. నల్గొండలో 1,63,000 పైచిలకు ఓటర్లు ఉంటే ఈ వరంగల్ జిల్లాలో 1,67,000 ఓటర్లు ఉన్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాము. ఉమ్మడి ఈ జిల్లాల వ్యాప్తంగా చూస్తే వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్న నేపథ్యం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే ముఖ్యంగా వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 21,000 పైచిలకు ఓటర్లు, అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 17,000 పైచిలకు ఓటర్లు, అదేవిధంగా పరకాలలో
15,000 పైచిలుకు ఓటర్లు, అదేవిధంగా వర్ధనపేట నియోజకవర్గంలో 14,000 పైచిలుకు ఓటర్లు ఉన్న నేపథ్యం. అత్యల్పంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్లను చూసినట్టయితే ములుగు నియోజకవర్గానికి సంబంధించి 10,400 మంది ఓటర్లు ఉన్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఎన్నికల ఈ ప్రస్తుతం 48 గంటల పాటు అయితే సైలెంట్ పీరియడ్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. 144 సెక్షన్ అయితే అమల్లో ఉన్న నేపథ్యము. ఓటర్లు ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యత పరంగా ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా ఓటు వేయాల్సి ఉంటుంది, అవగాహనతో ఓటు వేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్లు గతంలోనూ మిస్టేక్స్ చేసిన సందర్భాన్ని చూసిన నేపథ్యంలో ఓటరు తన ఓటును మురిగిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఓటు నిష్ఫలితమైనా కూడా వాళ్ళకు అవగాహన లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ గ్రాడ్యుయేట్ అంటేనే విద్యావంతులు, విద్యావంతుల ఓట్లు ఖచ్చితంగా అన్నీ చెల్లాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఓటు చెల్లకున్నా కూడా ఆ విద్యావంతుడు సరిగా ఓటు వేయనట్టుగా భావిస్తారు. కాబట్టి విద్యావంతులంతా కూడా సరిగా అవగాహనతో ఓటు వేయాలని అధికారులు, ఇటు ఎన్నికల అధికారులే కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా అప్పీల్ చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా రేపు జరగనుంది. ఈ 34 నియోజకవర్గాలకు సంబంధించి మమత ఇప్పటికే 144 సెక్షన్ ఆంక్షలు అయితే మనకు కొనసాగుతున్నాయి. 27వ తేదీన 8 గంటలకు పోలింగ్ మొదలై 4 గంటలకైతే ముగుస్తూ ఉంటుంది. ఇప్పటికే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో వాళ్ళు కూడా వినియోగించుకున్న నేపథ్యాన్ని మనం చూసాము. దీనికి సంబంధించి ఈ ఎన్నికకు సంబంధించిన ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కూడా 5వ తేదీన జరుగుతుంది. 5వ తేదీ నుంచి ఇది గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు కాబట్టి ఆ ప్రక్రియ కూడా 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత క్రమంగా ఎవరైతే ఓట్లు తక్కువ వస్తాయి వాళ్ళను తొలగించడం ఆ జాబితాల నుంచి, ఆ తర్వాత 2వ ప్రాధాన్యత ఓట్లు, ఈ విధంగా కొనసాగుతుంది. కాబట్టి 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు అధికారుల వైపు నుంచి వస్తున్న సమాచారం. పూర్తి స్థాయిలో 52 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. మమత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.